పవన్ కళ్యాణ్ చంద్రబాబుకి అల్టిమేటం జారీ చేశాడా? ఏమి హిక్కుంటావో హిక్కు అన్నాడా అంటే అవుననే సమాధానం వస్తుంది జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే. ఈ రచ్చ ఇప్పటిది కాదు అన్నది మనకు క్లియర్ గా తెలుస్తుంది. ఒక్కొక్క దాన్ని మనం డీకోడ్ చేస్తే ఎలక్షన్స్ జరిగినప్పటి నుంచి చాలా ఇన్సిడెంట్స్ జరిగాయి. చాలా ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు ఎలా వాటిని ఈ రెండు పార్టీల్లో ఎవరు ఎక్కువ క్యాష్ చేసుకున్నారన్న దానిపైనే ఇప్పుడు మొత్తం ఈ గందరగోళం అంతా నడుస్తుంది. వరదలు వచ్చాయి. వరదలు వచ్చినప్పుడు చంద్రబాబు హంగామా చేశాడు, పవన్ కళ్యాణ్ రాలేదని పవన్ కళ్యాణ్ పైన విమర్శలు వచ్చాయి. సో ఆ విమర్శలు ఇక మీదట రాకూడదు, నేను యాక్టివ్ గా ఉంటానని చెప్పేసి తిరుపతి లడ్డు వ్యవహారం నడిచినప్పుడు అప్పుడు చంద్రబాబు ఒక మాట అంటే పవన్ కళ్యాణ్ చొచ్చుకుపోయి వారాహి డిక్లరేషన్ అది ఇదని నానా హంగామా చేసి ఆ ఇష్యూని డైవర్ట్ చేసి హైజాక్ చేశాడు పవన్ కళ్యాణ్. తిరుపతిలో సభ పెడితే ఒక్క తెలుగుదేశం జెండా చూపించలేదు. తిరుపతిలో పవన్ కళ్యాణ్ వారాహి డిక్లరేషన్ జరిగేటప్పుడు ఆ స్టేజ్ పైన కూడా ఎవరూ తెలుగుదేశానికి సంబంధించిన వాళ్ళు లేనే లేరు. వచ్చాడు, డిక్లరేషన్ అన్నాడు, వెళ్లిపోయాడు. ఆ తర్వాత వాళ్ళిద్దరి మధ్య అగాధం ఏర్పడింది. తర్వాత వంగల్పూడి అనితను ఏదో అన్నాడు, తర్వాత చంద్రబాబు నాయుడు ప్యాచప్ చేశాడు, మళ్ళీ వచ్చేసి వాళ్ళిద్దరు కలిసి ఉన్న ఫోటోలు బయటకు వచ్చాయి. తర్వాత వాళ్ళ ఎమ్మెల్యేలకు కూడా వార్నింగ్ ఇస్తున్నాడు. కాకినాడ ఘటన జరిగినప్పుడు అప్పుడు కూడా ఆ సంఘటన కూడా పవన్ మైలేజ్ తెచ్చుకోవాలని చూశాడు. అది కూడా తెలుగుదేశం వాళ్ళకి అంతగా నచ్చలేదు. తర్వాత తెలుగుదేశం వాళ్ళు ఎక్కడ కూడా దాని గురించి పెద్దగా వ్యాఖ్యలు చేసింది లేదు. తర్వాత ఏదో పవన్ కళ్యాణ్ పోయి అడిగినట్లున్నాడు, మా అన్న నాగబాబు పని బాట లేకుండా వెకిల్ నవ్వులు నవ్వుకున్నాడు, మంత్రిని చేద్దామని చెప్పేసి. ఆ మంత్రిని చేసే ప్రక్రియలో బీజేపీ వాళ్లతో కూడా రికమెండేషన్స్ పెట్టించారన్నది బయట వినపడుతున్న గుసగుస. చంద్రబాబు సరే అయిష్టంగానే సరే చేద్దామని చెప్పారు. ఎప్పుడైతే నాగబాబుకు ఇస్తామని చెప్పారో, ఎప్పుడు సెప్టెంబర్లో చెప్పారండి, ఇవ్వాలనుకుంటే ఇవ్వాలా, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి 6 నెలలు అవుతుంది. ఇవ్వాలనుకుంటే ఎప్పుడో ఇస్తారు. ఎప్పుడైతే నాగబాబుకు మంత్రి పదవి ఇస్తా అని చెప్పేసి అయిష్టంగానే చంద్రబాబు ఒప్పుకున్నాడో అప్పుడు నారా లోకేష్, మరీ ముఖ్యంగా బాలయ్య బాబు అగ్గి మీద గుగ్గిలమై అతనే వద్దన్నాడన్నది నేను తెలుగుదేశంకు సంబంధించిన ఫ్రెండ్స్ తో మాట్లాడితే నాకు తెలిసింది. అందులో వాస్తవం ఎంత అన్నది మనము ఆలోచిస్తే 6 నెలలైనా ప్రకటించిన తర్వాత మంత్రి పదవి ఇవ్వకపోవడం అన్నది ఇంతకుముందు ఎప్పుడు జరగలేదండి. గతంలో మనం ఎప్పుడు చూడలేదు. సో బాలయ్య బాబును ఇంతకుముందు నాగబాబు, ఎవడు బాలయ్య బాబు నాకు తెలియదు, నాకు తెలిసింది ఓల్డ్ యాక్టర్ బాలయ్య అని చెప్పేసి ఎగతాళి చేశాడు. అది బాలయ్య బాబుకు బాగా మనసులో గుచ్చుకుంది, ఇంకా ఉంది. అండ్ ఆల్సో సమంజసం కూడా కాదండి. ఇప్పుడు బాలకృష్ణ 3 సార్లు ఎమ్మెల్యే అయిన బాలకృష్ణకు కనీసం మంత్రి పదవి ఇవ్వకుండా, ఎప్పుడూ గెలవకుండా డైరెక్ట్ పాలిటిక్స్ లో ఎమ్మెల్యేగా పోటీ చేయని నాగబాబుకు మంత్రి పదవి ఇవ్వడం అంటే అది హాస్యాస్పదంగా ఉంటుంది. ఎవరో ఒక స్టాండప్ కమెడియన్ కూడా చెప్పాడు, జూనియర్ ఎన్టీఆర్ బయటకు వస్తే సీఎం అంటారు, లేకపోతే పవన్ కళ్యాణ్ బయటకు వస్తే సీఎం అంటారు, ఇంకొకరు బయటకు వస్తే సీఎం అంటారు, బాలకృష్ణ బయటకు వస్తే జై బాలయ్య అంటారు. ఎందుకు బాలయ్యను సీఎం అని అరవరెందుకు అని తొక్కేశారు. ఇప్పుడు మొగుడు కొట్టాడని కాదు, తోడుకోలు నవ్విందని, నాకు ఇవ్వకపోయారు మంత్రి పదవి, ఏం పేరు నాగబాబుకి ఎట్లా ఇస్తారని చెప్పేసి బాలయ్య హర్ట్ అయ్యాడు. అప్పుడు అది పెండింగ్ లో పెట్టారని చెప్పారు. సో అప్పుడు ఆ ఇచ్చే ప్రక్రియలోనే మనవాడు అంటే మన పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఇంకొక 10 ఏళ్లు చంద్రబాబే ముఖ్యమంత్రిగా ఉండాలి, మేమంతా కలిసి పనిచేయాలి, అది ఇదని కూడా చెప్పారు. అంటే ఏంటి, ఎప్పుడైతే లోకేష్ వద్దన్నాడో లోకేష్ ఎట్లవుతాడు ముఖ్యమంత్రి భావితరాలకు, లేకపోతే నెక్స్ట్ ఇంకో 10 ఏళ్లు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉంటేనే మేము కలిసి ఉంటాం, లోకేష్ ముఖ్యమంత్రి ఉంటే మేము కలిసి ఉండే కథే లేదు అని చెప్పేసి ఒక ఇండికేషన్ లాంటిది. దాని తర్వాత లోకేష్ కూడా మండి వాళ్ళతో డిప్యూటీ సీఎం అని చేయించాడు, ఏది ప్రచారం చేయించారు. అది మనోడికి ఎక్కడో కాలింది. సో ఇట్లా డిఫరెన్సెస్ వస్తూ ఉన్నాయి. తిరుపతిలో స్టాంపీడ్ జరిగినప్పుడు కూడా ముఖ్యమంత్రి స్థాయిలో ఎవరైనా వచ్చి చేసి వెళ్తారు, పరామర్శిస్తారు, లేకపోతే కామెంట్స్ చేసి మాట్లాడి ఏవో చెప్తారు. చంద్రబాబు చెప్పాడు, తన డ్యూటీ తను చేశాడు. కానీ పవన్ కళ్యాణ్ ఒక పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఉండి ఏం పని ఉంది అన్నదే అక్కడ బాగా చర్చనీయాంశమైంది. పవన్ కళ్యాణ్ ప్రతి దాంట్లో వేలు పెడుతున్నాడు. అండ్ ఏదో పెద్ద నాకు గుత్తాధిపత్యం ఉంది, నేను ఒక పార్టీ అధ్యక్షుడు కాబట్టి నా కనుసన్నల్లోనే గవర్నమెంట్ నడవాలనే ఇండికేషన్ ఇస్తున్నాడని చెప్పేసి తెలుగుదేశం వాళ్లకు ఎక్కడో కాలింది. మరి చంద్రబాబు ఇష్టమా లేకపోతే లోకేష్ చేయించాడా అని మనకు తెలియదు. కానీ ర్యాంకింగ్స్ అని తీసుకొచ్చి ఆ ముసలం బయటపడేలాగా చేశారు. చిలికి గాలివాన అయింది. ఎప్పుడైతే ర్యాంకింగ్ సిస్టమ్ తీసుకొచ్చారో ఇక్కడ పవన్ కళ్యాణ్ ని దెప్పిపడవడానికి ఆ ర్యాంకింగ్ సిస్టమ్ తీసుకొచ్చారు అనేది మనకి ఇప్పుడు క్లియర్ గా అట్టిపండు తొక్కవలసినట్లు అర్థమవుతుందండి. మామూలుగా అయితే ర్యాంకింగ్ సిస్టమ్ ఇస్తే మంత్రులకి ఇస్తారండి, చంద్రబాబు నాయుడు ర్యాంకింగ్ ఇచ్చుకోవడం ఏంటండి? 6వ ర్యాంకు చంద్రబాబుకు, 8వ ర్యాంకు నారా లోకేష్ కి, 10వ ర్యాంకు పవన్ కళ్యాణ్ కి. ఇక్కడ మళ్ళీ అండి ఆయన ఒక పార్టీకి అధ్యక్షుడు,
ముగ్గురు మంత్రులు ఉన్నారు జనసేన తరఫున. ఒకరికి 2nd ర్యాంక్, ఒకరికి 4th ర్యాంక్ ఇచ్చి పవన్ కళ్యాణ్ కు 10వ ర్యాంక్ ఇస్తే అంటే దాని అర్థం ఏంటంటే క్లియర్ గా నీ ముడ్డి నువ్వు కడుక్కో, నువ్వు చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి, నువ్వు ఏందో అన్ని డిపార్ట్మెంట్లో ఏలు పెట్టి నువ్వేదో పీకుదాం అనుకున్నావు, పందిరేద్దాం అనుకున్నావు, కాబట్టి నువ్వు చేయాల్సిన పని నువ్వు చేసుకో. అండ్ ఆల్సో మేము నాగబాబుకు మంత్రి పదవి ఇయ్యము, ఏమి హిక్కుంటావు హిక్కు అని వాళ్ళు అప్పుడు పవన్ కళ్యాణ్ మీద పాపం బానే ప్రెషర్ పెట్టారు. సో ఇదంతా జరుగుతుంటే పవన్ కళ్యాణ్ కు ర్యాంకింగ్స్ ఇచ్చిన మరుసటి రోజు నుంచే జ్వరం రావడం అనేది యాదృచ్ఛికమో అది అనుకోకుండా అలా సెట్ అయిందో మనకు తెలియదు. కానీ జ్వరం వచ్చి 17 రోజులు అసలు తన మంత్రి అంటే తన శాఖలో ఏం జరుగుతుందో కూడా పవన్ కళ్యాణ్ పట్టించుకోలేదు. చంద్రబాబుకు ఫోన్లో అందుబాటు లేదన్న విషయం కూడా బయటకు వచ్చింది. అది ఎలా వచ్చిందో కూడా చెప్తాను చూడండి. ఎప్పుడైతే ర్యాంకింగ్స్ ఇచ్చారో పవన్ కళ్యాణ్ పూర్తిగా నేను నా శాఖలో నేను పనిచేయను, ఏం పీక్కుంటారో పీక్కోండి అనే అల్టిమేటం అయితే ఇచ్చారు. సో 10 రోజులు 12 రోజులైంది. తర్వాత చంద్రబాబు నాయుడు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని మంత్రులు అలాగే వాళ్ళ ప్రధాన కార్యదర్శులు ఆయా శాఖల్లో ఉంటారు, వాళ్ళతో మీటింగ్ పెట్టారు. ఇక్కడే మొత్తం బండారం బయటపడింది. ఆ మీటింగ్ కి పవన్ కళ్యాణ్ అందుబాటులో లేదు. టెక్నాలజీని కనిపెట్టిందే చంద్రబాబు నాయుడు. ఇప్పుడు మీకు గుర్తుందా 2009 ఎలక్షన్లప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారికి యాక్సిడెంట్ అయితే బెడ్ మీద పడుకొని మరీ వీడియో రిలీజ్ చేశారు సింపతి కోసం. అంటే ఆయనకు నిజంగానే బాగలేదు, యాక్సిడెంట్ అయింది, కానీ అక్కడ రిలీజ్ చేయాల్సిన అవసరం లేదు, సింపతి వస్తుంది. అట్లా పవన్ కళ్యాణ్ కి వీపు నొప్పి వచ్చిన, జ్వరం తగ్గిపోయింది 2-3 రోజుల్లో, తీవ్రమైన వీపు నొప్పి వచ్చిన బెడ్ మీద పడుకొని అటెండ్ అవ్వచ్చు. ఇది ఆ మంత్రివర్గ సమావేశానికి డుమ్మా కొట్టారు. అక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే పవన్ కళ్యాణ్ అలిగాడు అన్నది అక్కడ క్లియర్ గా తెలుస్తుంది. తెలుస్తూనే ఇక్కడే తెలుగుదేశం వాళ్ళు గేమ్ ఆడారు. ఆ గేమ్ ఏంటంటే నాదెండ్ల మనోహర్ని చంద్రబాబు నాయుడు అడిగాడంట, ఎక్కడ పవన్ కళ్యాణ్ అంటే ఆయనకు తీవ్రమైన వీపు నొప్పి ఉంది సార్, తీవ్రంగా ఉంది. ఆ తీవ్రత ఎంత ఉంటదంటే ఆ తీవ్రత గురించి చెప్పడానికి తీవ్రమైన పదాలు కూడా లేవన్నంత తీవ్రత ఉన్నట్టు ఆ తీవ్రత గురించి తీవ్రంగా చెప్పాడంట ఎవరు, నాదెండ్ల మనోహర్. చెప్పిన తర్వాత ఇక్కడ సన్నాయి నొక్కులు అంటే ఏంటనేది ఎగ్జాంపుల్ ఇదే అండి. చంద్రబాబు అన్నాడంట నేను ఫోన్ కూడా చేస్తున్నాను, ఫోన్కి అందుబాటులో లేడు అన్నంట. అంటే ఇప్పుడు ఫోన్ ఉంటే 125 గ్రాములు ఎంత ఉంటుంది ఒక్కొక్క ఫోన్, 200 గ్రాములు. నడుము నొప్పి వచ్చినా చేత్తో ఎత్తి ఫోన్ అయితే మాట్లాడొచ్చు, లేకపోతే ఎవడైనా అసిస్టెంట్ వచ్చేసి ఆ బటన్ నొక్కితే స్పీకర్లో అయినా మాట్లాడొచ్చు. ఈ విషయం బయటకు ఎట్లా తెలిసింది? ఫస్ట్ రిలీజ్ చేసింది పచ్చ మీడియా వాళ్ళే. ఈనాడు పేపరు ఆంధ్రజ్యోతి ఎక్కడో రాశారు, తర్వాత అందరూ అందుకున్నాం, నేను కూడా వీడియో చేశాను దాని గురించి. సో తీవ్రమైన నడుము నొప్పి ఉందని చెప్పేసి నేను ఫోన్ చేస్తే ఎత్తలేదని అక్కడ కాన్వర్సేషన్ జరిగినట్లు అది బయటికి చెప్పకపోతే అక్కడ తెలియదు. ఎందుకంటే నాదెండ్ల మనోహర్ చంద్రబాబు మాట్లాడుకునేది ఎక్కడ తెలుస్తుంది. కానీ బయట లీక్ చేసిందే కావాలని తెలుగుదేశం వాళ్ళ మనుషులే లీక్ చేశారు. అంటే ఏంది చూడు, మేము మీటింగ్ పెడితే కూడా పవన్ కళ్యాణ్ అటెండ్ కావట్లేదు. పవన్ కళ్యాణ్కి ఆ విషయం తెలిసి కాలిందో ఏమో బ్రహ్మాండంగా నెక్స్ట్ రోజు నడుచుకుంటా కేరళకు పోయాడు, తర్వాత తమిళనాడు అంటే ఎక్కడెక్కడ తిరుగుతున్నాడు, మనకు అనవసరం ఎక్కడ తిరుగుతారని అనవసరం. సో ఇప్పటికీ నాకు తెలిసి కరెక్ట్ గా లాస్ట్ వీక్ ఆఫ్ జాన్వరి నుంచి అసలు అతను ఆంధ్రప్రదేశ్ లో లేడు. అది 100%. జ్వరం వచ్చో, పులకరం వచ్చో, మాయదార రోగం వచ్చి హైదరాబాద్ లో ఉన్నాడు. తీవ్రమైన నడుము నొప్పితో హైదరాబాద్ లో ఉన్నాడు. తర్వాత అక్కడి నుంచి కేరళ వెళ్ళాడు, మళ్ళా అక్కడి నుంచి తమిళనాడు వెళ్తున్నాడంట. ఇప్పుడు ఏతావాత మన జిలేబీ అన్నయ్య, మన చిరంజీవి దగా అన్నయ్య చేసేది ఏంటంటే బీజేపీ వాళ్ళతో నేను బాగా క్లోజ్ గా ఉన్నా అన్నట్లు కలరింగ్ ఇస్తున్నాడు. క్లియర్ గా తెలుస్తుంది. సంక్రాంతికి కిషన్ రెడ్డి ఎక్కడ ఢిల్లీలో ఏదో విందిస్తే సంక్రాంతికి కుటుంబ సభ్యులతో ఉండకుండా ఢిల్లీకి వెళ్ళాడంటే అది కూడా బీజేపీ, తన పార్టీ కాదు, తనది కాంగ్రెస్ రక్తము బ్లడ్ అని ఇంతకుముందు జనసేన పెట్టిన మా తమ్ముడికి సై పోటీ అది అని చెప్పేసి మాట్లాడిన చిరంజీవి బీజేపీ వాళ్ళు అఫీషియల్ గా ఆయన మంత్రి కిషన్ రెడ్డి ఆయన విందుకు ఈయన వెళ్ళడం ఏందో ఏ లింక్ ఏందో మనకు తెలియదు. రెండోది మొన్న ఎప్పుడో నేను చూశాను మోదీ గారితో మాట్లాడుతున్నాడు చిరంజీవి అని. అంటే వీళ్ళు చేసేది ఏంటంటే ఇప్పుడు క్లియర్ గా మీకు అర్థమైందా? పవన్ కళ్యాణ్ కేరళలో రిసీవ్ చేసుకుంది కూడా బీజేపీ లేదు, ఎందుకంటే కేరళలో జనసేన లేదు. తమిళనాడు పోతే అన్నామలయ్యతో కలిసి గుళ్ళు తిరుగుతారు. అన్నామలయ్య అంటే తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు, గుళ్ళు తిరుగుతారని చెప్పేసి ఎక్కడో నేను చదివాను. సో బీజేపీ చేయిస్తుందా ఇది అని ఒక వర్గం వాళ్ళు అనుకుంటున్నారు. రెండోది చంద్రబాబు పైన అలిగి పవన్ కళ్యాణ్ చేస్తున్నాడా అనేది కూడా అంటున్నారు. నన్ను అడిగితే అండి, ఒక మంత్రిగా ఉండి ఒక రాష్ట్రానికి 20 రోజులు జ్వరంతోనో పులకరంతోనో మాయదార రోగంతోనో రాకపోగా మంత్రివర్గ సమావేశానికి డుమ్మా కొట్టి గుళ్ళు గోపురాలు తిరగడం ఏందండి?
సనాతన ధర్మాన్ని కాపాడుతాను అని. నువ్వు సనాతన ధర్మాన్ని కాపాడాలనుకుంటే మంత్రి పదవికి రాజీనామా చేసి నీ ప్లేస్ లో ఇంకొక మంత్రిని నువ్వే పెట్టి నువ్వు తిరుగు, ఎవడొద్దండు. ఆల్రెడీ 10వ ర్యాంక్ వచ్చింది, ఫైళ్ల క్లియరెన్సే ప్రాతిపదికగా తీసుకుని మేము ర్యాంకులు ఇచ్చామని చంద్రబాబు నాయుడు అంటున్నాడు కదా. ఆల్రెడీ 10వ ర్యాంక్ వచ్చింది, నువ్వు ర్యాంకింగ్ ఇంప్రూవ్ చేసుకోవాలన్నా నన్ను 20 ర్యాంకు కేసేయండి మీకు దమ్ముంటే అని పుష్ప శకావత్కు చెప్పినట్టు పవన్ కళ్యాణ్ చెప్పేసి కేరళకు తమిళనాడుకు పోతున్నాడంట.